కొంతమంది ఉంటారు, నేను చూశాను, లోక సంబంధమైనటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. అతడు బ్రతుకున్నంత కాలం ఎప్పుడు భార్యతో సరైనటువంటి సంబంధం లేదు, చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే ఘోరమైనటువంటి మరణం. అది మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి ఒక మోటార్, నీళ్లు బయటికి తోడే ఒక మోటార్ పెట్టుకొని పోతున్నాడు. ఆ వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి ఈ మోటార్ ఆ వ్యక్తి మీద పడిపోయింది, తల పగిలి చనిపోయాడు. ఇంటికి తీసుకొస్తే ఆ ఆడ మనిషి ఏమంటుంది తెలుసా, ఈ వ్యక్తికి నేను ఉండలేను, ఎందుకంటే ఇతను బ్రతికినప్పుడు నా బాగోగులు చూడలే, ఇతను నా భర్తనే కాదు. ఇదే కాదు, భక్తుడు పౌలు చెప్తారు, ఇంకా శక్యమైతే శక్యమైనంత మటుకు ప్రతి మనుష్యులతో మీరు సమాధానంగా ఉండండి. యేసుప్రభువు వారు చెప్పారు, ఒకరి మీద మీకు విరోధం ఏమైనా ఉంటే మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా అని క్షమించండి. మార్క్స్ వార్త 11:25. రక్షించబడిన తర్వాత మనం మొట్టమొదటిగా చేసే పని ఏంటి తెలుసా? మన శత్రువులందరినీ మనము క్షమించడము. ఉదయకాలం మనం దేవుని కుమారులుగా ఉండాలి అంటే మనమే పెద్దగా డిగ్రీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద ఉన్నతమైనటువంటి చదువు చదవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మన ప్రభు మనకు ఏం నేర్పించాడు? భక్తుడు పౌలు మనకు ఏం చెప్తాడు? కొన్నిసార్లు మన సమస్యలను బట్టి మన హృదయంలో అసమాధానం, అయ్యో ఏంటి ఈ సమస్యలన్నింటిలో కొంతమంది సమస్యలను జయించలేక నీకు ఆమె సూసైడ్, అనారోగ్యము జయించలేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, కరోనా వచ్చిందనగానే ఆందోళన చేస్తూ ఉంటారు. ప్లీజ్ యేసుప్రభువు అంటారు, నాతో మీకు సమాధానం కలిగినట్లుగా ఈ మాటలు నేను చెప్పుకుంటున్నాను. I give my peace unto you, not as the world gives. నా శాంతి మీకు అంతరించి వహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ పీస్. మీకు ఒక రహస్యం చెప్పనా? దావీదు తను నిద్రపోయే సమయంలో తన భారమంతా కూడా దేవుని మీద వేసి నిశ్చింతగా నిద్రపోతాడు. కొంతమందికి ఈ మధ్యలో నేను ఒక సహోదరుని కలిశాను. ఆ సహోదరుడు అన్నాడు, సార్ నిద్ర లేక ఒక్క నెల ఇక్కడ ఆ మానసిక డాక్టర్ చక్రవర్తి ఆయన దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్, నాకు మనశ్శాంతి లేదు సార్, నాకు నిద్ర పట్టడం లేదు. నిద్ర రాక అనేక మంది నిద్ర మాత్రలు అధిక డోసులో వేసుకొని నిద్రలోనే. భక్తుడు దావీదైతే అంటాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతుంది, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయు అని 4:2 చెప్తాడు. నా సమస్య అంతా నీకే ప్రభువా. ఐ గో టు మై బెడ్ విత్ పీస్. హృదయకాలం క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏదో చూడలేండి. లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ reign in your heart. నీ హృదయంలో శాంతి ఉంటే నీకు సమాధానంగా ఉంటావు. ఇతరులతో ఇరుగు వారితో హాస్పిటల్స్లలో వెళ్తే మీకు అక్కడ కోపం వచ్చేవారు వారిని మాత్రమే కాదు ఇతరులకు కూడా హాని చేస్తారు. ఉదయకాలం దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు భక్తుడు పౌలు పత్రికలన్నింటిలో కూడా రాస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి దేవునికి మానవులకు మధ్యలో ఉన్నటువంటి అడ్డు గోడను పడగొట్టాడు. నా మాట కదా, అది బైబిల్ మాట. అప్పుడు మానవులను దేవుని కలిపాడు. ఆ బ్రిడ్జ్ రెండింటి మధ్యలో మనం చూస్తాం, వర్షాలు వచ్చినప్పుడు 2 ఊళ్ళ మధ్యలో బ్రిడ్జ్ తెగిపోతుంది. రాకపోకలు కావాలంటే మళ్ళీ తప్పకుండా బ్రిడ్జ్ రెస్టోర్ చేయాలి. మానవులకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని తెగిపోయింది కాబట్టి యేసుప్రభువు వారు ఆ సిలువ ఒక మాట చూసిన చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 చూడండి. అక్కడ భక్తుడు పౌలు తెలియజేసుకుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు ఉండిన ద్వేషం అనగా విధి రూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమును కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉపయోగులను ఏకము చేశారు. అలనాడు 120 మంది ఏకమనసుతో
ఈరోజు ఆ ఏక మనసు ఉంటే ఏ సంఘములో ఎలాంటి గొడవలు ఉండవు, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తిలో, ఏ సహోదరి మధ్యలో, ఏ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఆ క్రీస్తు మనస్సు ఉన్నప్పుడు యేసు వారు మనము క్షమించిన ప్రకారం భక్తుడు పౌలు అంటాడు, ఎవడైనా మీకు కీడు చేశాడని అనుకుంటే, భక్తుడు పౌలు ఏమన్నాడు తెలుసా, కీడు చేసినటువంటి వారిని దేవుడే చూసుకుంటాడన్నాడు. దేవుడు కూడా అన్నాడు రోమపత్రిక 12:19 పగ తీర్చుట నేనే మీకు ప్రతిఫలం ఇస్తాను, ఎవడైనా ఆకలి కొనింటే వారికి ఆహారం భోజనం పెట్టండి, దాహం అయితే నిండివ్వండి, తద్వారా శత్రువు తల మీద ఏం పోసినట్ట నిప్పులు కుప్పలుగా. ఎవరైనా నీకు విరోధంగా ఉన్నారా వారిని పిలిచి వారికి టీ కాఫీ బిస్కెట్ ఆఫర్ చేయి. అది క్రైస్తవ ప్రత్యేకత, క్రైస్తవ ప్రత్యేకత. అదే కారణం భక్తుడు పౌరు పత్రికలన్నింటిలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:11 తుదకు సహోదరులారా సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైనడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారినుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మన దేవుడు ఈ లోకానికి సమాధానం తీసుకొచ్చాడు. ఆయనకు ఉన్నటువంటి ఒక గొప్ప పేరు ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానానికి కర్త, అధిపతి, కర్త. ఉదయకాలం మనం ప్రశాంతంగా ఉండాలంటే చెప్పాను కదా, యాజ్ ది లార్డ్ హస్ ఫర్గివెన్ us, మన పరలోక ప్రార్థనలో మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించు. నేను మిత్రులను క్షమిస్తేనే కదా ప్రభు నన్ను క్షమించేది. ఆ ప్రార్థన భావం ఉదయకాలం దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలుగా. ఇప్పుడు చూడండి, మన ఇద్దరికి సమాధానం లేకపోతే మనం సుప్రీంకోర్టుకు పోతే కూడా చేస్తే కదా. కానీ మనకు కావాల్సింది ఏంటంటే హృదయంలో నెమ్మది. లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రైన్ ఇన్ యువర్ హార్ట్. దేవుని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ హృదయంలో, మీ హృదయములకు, మీ తలపులకు కావాలి ఉంటుంది. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా అమ్మవారు ఏమంటాడు తెలుసా, వాడేంది నీకంటే గొప్పడా, వాడెంత పిల్లకాయ, వాడేంది నీ ముందు అని అమ్మవారి నీలో ఒక బీజ చేస్తాడు. అది పెద్దగైపోయి మహావృక్షమైపోయి ఇది మనం చూస్తున్నాం ఇలాంటివన్నీ కూడా. అయితే దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, కోపపడి కానీ పాపము చేయండి అని ఎఫెసీయుల 4:26 పౌలు తెలియజేశాడు. ఉదయకాలం మనం మాత్రమే కాదు, మన కుటుంబం మాత్రమే కాదు, మన మీద మన కుటుంబం అంతా ఆధారపడి ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం సమాధానంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. నీ బీపీ ఎక్కువైపోతే, నీకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేసి, నీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి నువ్వు త్వరగా చనిపోతే నీ కుటుంబ భారం అంతా నీ పిల్లల మీద పడి వారు చదువుకోవడానికి బదులుగా పనులకు వెళ్ళాల్సి వస్తుంది. పీస్, క్రీస్తు అనుగ్రహించు ఆ సమాధానం మన హృదయాల్లో నివాసం చేయాలంటే దేవుని కుమారుడు అంటే ఎలా ఉండాలి? పాత కొత్త నిబంధనలు చూసే దేవుని కుమారుడు అని చెప్పుకోవచ్చు. భక్తుడు యోహాను చక్కగా చెప్తాడు. అక్కడ ఏమన్నాడు? ప్రియుడా, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేసినటువంటి వాడు దేవుని చూసిన వాడు కాదు, దేవుని సంబంధి కాదు. దేవుని చూశాను అని చెప్తూ, దేవుని కుమారుని అని చెప్తూ, తిరిగి జన్మించానని చెబుతూ మనలో ఇంకా ఇదాన్ని చెప్పాను. ఒక వ్యక్తి యొక్క ఉద్యోగం ఏంటి? కొన్నేళ్ళు చెప్పే ఉద్యోగం. మరి మన ఉద్యోగం ఏంటి? సమాధానపరిచే ఉద్యోగం. అపోస్తలుడైన పౌలు యొక్క డ్యూటీ అది. దేవునితో సమాధానపడండి, మనుషులతో సమాధానపడండి. దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన
క్రీస్తు యేసు క్రీస్తు అన్నారు. యేసు నరుడు. ఆయన మనందరి కొరకై ఆయన బలి అర్పించాడు. చివరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20 వచనం చదివి మనం ముగించుకుంటాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20 వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తము బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో అంటే మీలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మేము సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ. ఆమేన్. కలవచ్చని ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఉదయకాలమైన ఈ లోకానికి మీరు సమాధానం తీసుకొని వచ్చారు. ఆ సమాధానానికి అధిపతి ప్రిన్స్ ఆఫ్ పీస్. మేము కూడా ఈ లోకంలో సమాధానాన్ని జరిగించడానికి సహాయం చేయమని బయట చేస్తున్నాం. నీతి న్యాయముని సింహాసనాలకు ఆధారాలు కృపాసత్యముని సన్నిధాన పడుతున్నాయి. మేము కూడా ఈ లోకంలో 15వ కీర్తనలో రాయబడిన రీతిగా యెహోవా నీ గుడారాలు అధికంగా ఉండగలిగిన వాడి పరిశుద్ధ పదవి నివసించే వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అతడు తన శరీరాన్ని కీడు చేయడం నోటితో ఎవరికి హాని చేయడానికి రాయబడింది. కాలం మేము ఈ లోకంలో సమాధానాన్ని సిద్ధపరిచేవారిగా, సమాధానాన్ని పంచేవారిగా, సమాధానాన్ని ఇచ్చేవారిగా, పీస్ మేకర్స్ నాట్ పీస్ బ్రేకర్స్ అలా ఉంటుంది. సహాయం చేయండి. మమ్మల్ని, మా సంఘము, మా కుటుంబాలు, మా దేశాన్ని అన్నింటినీ కూడా ఆశ్రయించినాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.